ధనం, యవ్వనం, అధికారం ఈ 3 కలిస్తే మనిషి మారిపోతాడు అంటారు. కానీ ఈ మూడింటితో పాటు మూర్ఖత్వం కూడా కలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఇదే నలకూబర మణిగ్రీవుల కథ. నలకూబరుడు, మణిగ్రీవుడు ధనాధిపతి కుబేరుడు పుత్రులు. అపార సంపద, రాజసిక జీవితం. తమ తండ్రి ఇంద్రుని సన్నిహితుడనే గర్వం. ఈ అన్నిటితో వారి మనసులో అహంకారం పెరిగిపోయింది. ఒకరోజు వారు తమ ప్రియురాళ్లతో కలిసి గంగానదిలో జలక్రీడలు చేస్తూ మద్యం మత్తులో తమ శరీరము మర్యాదలు కూడా మరిచిపోయారు. అప్పుడే ఆ మార్గమునకు వచ్చారు నారద మహర్షి. వారిని చూసిన స్త్రీలు వెంటనే సిగ్గుతో బట్టలు ధరించి నమస్కరించారు. కానీ నలకూబర మణిగ్రీవులు మాత్రం మత్తులోనే అలాగే నిలబడి ఉన్నారు. అది చూసిన నారదుడు కోపంతో కాదు, వారి మేలు కోసమే ఇలా అన్నాడు. గర్వం మిమ్మల్ని అంధుల్ని చేసింది. అందుకే మీరు భూమిలో 100 దివ్య సంవత్సరాలు మద్ది చెట్లుగా నిలబడాలి అంటూ శపించాడు. అప్పుడు వారికి జ్ఞానం వచ్చింది. తమ తప్పు గ్రహించారు. ప్రభు, మాకు విమోచనం ఇవ్వండి అని వేడుకున్నారు. అప్పుడు నారదుడు దయతో చెప్పాడు, శ్రీకృష్ణుని పాదస్పర్శ మీకు కలిగిన రోజు మీరు మళ్ళీ మీ స్వరూపాన్ని పొందుతారు. కాలం గడిచింది. బాలకృష్ణుడు ఉరికట్టుకు బంధించబడి ఆ చెట్ల మధ్యన నడుస్తూ వాటి మీద పడగానే ఆ చెట్లు కూలిపోయాయి. అప్పుడు వాటిలో నుండి వెలువడినారు నలకూబర మణిగ్రీవులు. దివ్య రూపంతో వారు కృష్ణునికి నమస్కరించి శాపం వెనుక ఉన్న దైవ అనుగ్రహాన్ని గ్రహించారు. గర్వం పోయింది, భక్తి పుట్టింది. యవ్వనం, ధనం, అధికారం ఇవి ఒకటున్నా ప్రమాదం, అన్నీ కలిస్తే వినాశనం. కానీ దైవ కృప ఉంటే శాపం కూడా అనుగ్రహమే అవుతుంది.